మున్సిపాలిటీ దగ్గర లిస్ట్ ఉంటుంది, పంచాయతీ దగ్గర లిస్ట్ ఉంది. ఈ లిస్టు ఎప్పటికప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి, స్టేట్ గవర్నమెంట్ ప్రతి నెల సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఆ లెక్కల ప్రకారం చెప్తున్న డేటా ఇది. ఇది కాకుండా ఇంకోటి లేదు డేటా ఏమి. ఇప్పుడు వాటిట్లలో ఆ పేర్లు రాసుకుంటారు అంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి క్లియర్ ఆ పిక్చర్ దాని ప్రకారం. అందుకనినే ఇట్లా నష్టం జరుగుద్దని తెలిసినే సీట్ల పెంపు అడిగింది వీళ్ళు. కేంద్రం కూడా చేసింది. దక్షిణాది ఆయన చాలా క్లియర్ గా మంచి మాట చెప్పాడు జేపీ గారు. దక్షిణాది నుంచి బీజేపీకి ఏం లేదు కదా సీను. ఆ కర్ణాటకలో కిందసారి ఓడిపోయింది కూడా. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ సీట్లు పెంచితే వాళ్ళకి వచ్చేది ఏంటి? పైగా వీళ్ళే లబ్ధి పొందుతారు, ప్రాంతీయ పార్టీలు. డిఎంకే, తెలుగుదేశం, వైసీపీ ఇట్లా వీళ్ళే లబ్ధి పొందుతారు. అయినా కూడా వాళ్ళు పెంచుతున్నారు. ఎందుకు? న్యాయం జరగాలని, అన్యాయం జరగకూడదు. నార్త్ ఇండియాలో లెక్క చూస్తే భారీగా సీట్లు పెరుగుతాయి. అక్కడ ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 140 సీట్లు కావాలి. అక్కడ 140 అవుతాయి 80 నుంచి జనాభా ప్రాతిపదికను చూసుకుంటే. ఆ స్టేజ్ లో మళ్ళీ గుజరాత్ తగ్గుతాయి సీట్లు. వాళ్ళు సింగిల్ చైల్డ్ సిస్టమ్కి వెళ్ళారనమాట చాలా వరకు. 1 or 2 అనేది అక్కడ కూడా తగ్గుతుంది. కానీ బీహారు, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలకి భారీగా పెరుగుతారు. మహారాష్ట్ర ఇట్లాంటి దానికి జనాభా, అక్కడ సీట్లు ఎక్కువ పెరుగుతాయి జనాభా లెక్కనైతే కనుక. కాబట్టి తేడా ఉందన్నమాట ఇక్కడ. సార్ ఒకటి